హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం చూద్దాం. 3 బీరకాయలు శుభ్రంగా కడిగి ఈ విధంగా చెక్కు తీసుకొని చిన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి, నువ్వులు, నూనె, ఉప్పు, పసుపు, మెంతిపొడి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టి వేడయ్యాక 2 పెద్ద టేబుల్ స్పూన్ల నూనెను వేసి 5 పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. బీరకాయ పొట్టును కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. 2 పెద్ద టేబుల్ స్పూన్ల నువ్వులను, ఒక ఎల్లిగడ్డను రెబ్బలుగా చేసి వేసుకోవాలి. జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూను, కరివేపాకు 2 రెబ్బలు, అలాగే ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా, మెంతిపొడి కొద్దిగా వేసి చిన్న ఫ్లేమ్ మీద బీరకాయ పొట్టు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. క్యాప్ పెట్టి వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నటువంటి దీంట్లో చింతపండు గుజ్జును కూడా వేసి గ్రైండ్ చేయాలి. తగినంత నీళ్లు పోసి మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, తయారైన బీరకాయ పొట్టు పచ్చడి. ఈరోజు దోశ చేశాను. దోశలోకి అయితే చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ ఎంఎస్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.